హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఇంటెన్సిటీ ట్రేడింగ్ లెవెల్స్. ఈరోజు మనము బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినటువంటి ఈ వీక్‌లో మొత్తం కూడా మనకి 5 డేస్‌లో ఒకరోజు మనకు హాలిడే ఉంది. ప్లస్ రిమైనింగ్ 4 డేస్‌లో మన లెవెల్స్ అనేవి ఏ విధంగా వర్కౌట్ అయ్యాయి ఒక్కసారి మనం చూద్దాము. విత్ పాయింట్స్‌తో కూడా. ఓకేనా? సో, ఫస్ట్ మనము మండే రోజు చూద్దాం. ఆగస్ట్ 12థ్ మండే రోజు. చూడండి. మన థర్డ్ క్యాండిల్ రూల్ ప్రకారం మన థర్డ్ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయిందంటే S2కి, S3కి మిడిల్‌లో క్లోజ్ అయింది. అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఇది పైకి బ్రేక్‌ఔట్ అయ్యి పైన క్లోజ్ అయింది. సో, మనం ఏం చేస్తామండి ఇప్పుడు బై చేస్తాము సిఈని. ఓకేనా? చేస్తే ఇది మనకు ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఓకేనా? సో, దీని ప్రకారం మనకి ఆగస్ట్ 12థ్‌న ఫస్ట్ టార్గెట్ పాయింట్స్ ఎన్నొచ్చాయండి? 125 పాయింట్స్ రావడం జరిగింది. ఓకేనా? 125 పాయింట్స్ అనేది రావడం జరిగింది. అలాగే ఇది ఫస్ట్ టార్గెట్ ఓన్లీ. మిగతా టార్గెట్స్‌కు మనము ట్రైలింగ్ చేస్తూ పోతే మనకొచ్చిన పాయింట్స్ 600 పాయింట్స్ మనకి 12థ్ రోజున రావడం జరిగింది. ఓకేనా? చూడండి ఇక్కడ. ఇది మనకు ఫస్ట్ టార్గెట్ అవుతుంది. చూడండి ఇక్కడి వరకు మనకు 600 పాయింట్స్ దాకా మనకు వెళ్ళడం జరిగింది. ఓకేనా? చూడండి 600 పాయింట్స్ వరకు మనకు వెళ్ళడం జరిగింది. అది మనకు ట్రైలింగ్ చేస్తేనే. ఓకేనా? అండ్ నెక్స్ట్ 13థ్ రోజు చూడండి మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ కే లెవెల్‌కి, S1కి మిడిల్‌లో ఉంది. వన్స్ మనకి ఇది బ్రేక్‌ఔట్ అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడి నుంచి ఇది మనకి ఫస్ట్ టార్గెట్ అవుతుంది. అండ్ ఇది మనకి సెకండ్ టార్గెట్ అవుతుంది. ఓకేనా? మనకు ఫస్ట్ టార్గెటే మనకు బెస్ట్ టార్గెట్. దాని దగ్గరే మనము 90% ఆఫ్ లాట్స్ మొత్తం కూడా మనం ఎగ్జిట్ అయిపోతాము. రిమైనింగ్‌వి మాత్రమే ట్రేడింగ్ చేస్తాం. అది యువర్ విష్. ఎవరి విష్ మీద వాళ్ళు అది వాళ్ళ ఒపీనియన్ బట్టి ఉంటుందన్నమాట. ఓకేనా? ఫస్ట్ టార్గెట్ దగ్గరే మొత్తం మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు అంటే 1, 2 లాట్స్ పెట్టుకొని ట్రైలింగ్ అయినా చేసుకోవచ్చు. ఓకేనా? సో, చూద్దాము ఇది 13థ్ ఆగస్ట్. 13థ్ ఆగస్ట్ మనకి 245 పాయింట్స్ ఫస్ట్ టార్గెట్‌కి. అండ్ మొత్తం అన్నీ కూడా మనం ట్రైలింగ్ చేసుకుంటే 500 పాయింట్స్ రావడం జరిగింది. ఓకేనా? అండ్ నెక్స్ట్ 14థ్ రోజు చూద్దాము. 14థ్ రోజు నో ట్రేడ్ మనకి. ఇది థర్డ్ క్యాండిల్ క్లోజ్. ఈ లెవెల్‌కి మిడిల్‌లో ఉంది. తర్వాత ఇది ఎటు కూడా బ్రేక్‌ఔట్ అనేది జరగలేదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ 16థ్ రోజు నిన్నటి రోజు ఏమైందో చూద్దాము. థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడుందండి? R2కి, R1కి మిడిల్‌లో ఉంది. వన్స్ మనకి ఇది పైకి బ్రేక్‌ఔట్ అయింది ఇక్కడ. వన్స్ మనకి ఇక్కడ ఇది పైకి బ్రేక్‌ఔట్ అయిన తర్వాత చూడండి. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ ఇక్కడ ఇంకొక లెవెల్ కూడా ఉంటుంది. ఫోర్త్ టార్గెట్. మొత్తం 4 టార్గెట్స్ హిట్ అయినాయి. సో, ఇది మనం పాయింట్స్ రూపంలో చూస్తే 16థ్ రోజున 115 పాయింట్స్ మనకి రావడం జరిగింది. ఓకేనా? అండ్ మొత్తం కూడా అన్ని పాయింట్స్ మనం ట్రైలింగ్ చేస్తే 600 పాయింట్స్. అంటే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 12థ్ రోజున 125 పాయింట్స్, 13థ్ రోజున 245 పాయింట్స్ అండ్ 16థ్ రోజున 115 పాయింట్స్. ఇది మనకు ఫస్ట్ టార్గెట్‌కున్న పాయింట్స్ అన్నమాట. సో, ఇవన్నీ హిట్ అయిపోయినాయి. నెక్స్ట్ మనము ట్రైలింగ్ చేసుకుంటే తక్కువ లాట్‌తోటి ఒక్క లాట్‌తో కూడా మనం ట్రైలింగ్ చేసుకున్నా కూడా చూడండి 600 పాయింట్స్, 500 పాయింట్స్, 600 పాయింట్స్. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. ట్రైలింగ్ చేయండి అని నేనైతే చెప్పను ఎవరికీ కూడా. ఫస్ట్ టార్గెట్ దగ్గరే ఎనఫ్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఇంకా రిమైనింగ్‌వి ఎళ్తాయా ఎళ్ళవంటే అది ఎప్పుడో ఒక్కసారి మాత్రమే వెళ్తుంది. సో, అది మన మైండ్ సెట్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా? సో, ఇక్కడ మనము 12థ్ అండ్ 13థ్ అండ్ 16థ్ మొత్తం చూస్తే మనకి బ్యాంక్ నిఫ్టీలో 485 పాయింట్స్ మనకి ఫస్ట్ టార్గెట్‌కి రావడం జరిగింది. ఓకేనా? అండ్ మనం అలానే ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే 12థ్, 13థ్, 16థ్ మొత్తం కలిపి మనకొచ్చిన పాయింట్స్ ఎన్నండి? 1700 పాయింట్స్ మనకి రావడం జరిగింది. ఓకేనా? 1700 పాయింట్స్ మనకి రావడం జరిగింది. ట్రైలింగ్ చేస్తే 1700 పాయింట్స్ వచ్చాయి. లేదు మనం జస్ట్ ఓన్లీ ఫస్ట్ టార్గెట్ వరకు మాత్రమే పెట్టుకుంటే 485 పాయింట్స్ రావడం జరిగింది. సో, ఇక్కడ చూడండి మనకి మొత్తం 485 లాస్ట్ పాయింట్స్ 0 టోటల్ పాయింట్స్ 485. ఓకేనా? ట్రేడింగ్ డేస్ ఎన్నండి? 4. నో ట్రేడ్ డే 1. ఓకేనా? ప్రాఫిట్ డేస్ 3. ఓకే. ఎందుకంటే మనకు 3 డేసే మనం ట్రేడింగ్ చేస్తాం. కాబట్టి 3 డేస్ మనము ప్రాఫిట్‌లో ఉన్నాం. అండ్ లాస్ట్ డేస్ 0. ఓకేనా? ఇది ఫ్రెండ్స్. మన లెవెల్స్ అనేది ఈ విధంగా వర్కౌట్ అవుతుంది. అండ్ అలాగే ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు. ఇక్కడ మనము ఆగస్ట్ మంత్‌లో చూస్తే ఆగస్ట్ మంత్‌లో నేను ఇది కూడా చూపిస్తాను. ఇది ఆగస్ట్ 1 నుంచి 9థ్ వరకు. ఇక్కడ కూడా మనకి ఎక్కడ కూడా స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు. ఓకేనా?
ఎక్కడ కూడా మనకి స్టాప్ లాస్ అనేది ఇక్కడ హిట్ అవ్వలేదు. అండ్ అలాగే ఇక్కడ కూడా స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. ఓకేనా? ఇంతవరకు మనకి బ్యాంక్ నిఫ్టీలో మొత్తము ఎన్ని డేస్ అండి మనం ట్రేడింగ్ చేసింది? ఇక్కడ ఎన్ని ప్రాఫిట్ డేస్? 6 ట్రేడింగ్ డేస్ 3 6 + 4 10. సారీ 3 వెయిట్ 3 6 అండ్ 9 మొత్తము కూడా మనకి 9 డేస్ మనము ట్రేడింగ్ చేయడం జరిగింది ఇక్కడ. అంతేనా? 9 డేస్ కరెక్టా? ఎస్. 9 డేస్ మనం ఇక్కడ ట్రేడింగ్ చేస్తే 9 డేస్ కూడా మనం ప్రాఫిట్ లోనే ఉన్నాము. ఓకేనా? ఇది మీరు గమనించాలి. అప్పుడప్పుడు అంటే మీరు ఎప్పుడు కూడా స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వదా అంటే హిట్ అవుతాయి. అది రేర్ కేసెస్ లో ఉంటుందా, ఎప్పుడు ఉంటుందా అనేది మనము ప్రీవియస్ వీడియోస్ లో మన లెవెల్స్ కి సంబంధించినటువంటివన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో చేసి పెట్టాను. మీరు అవి చెక్ చేయాలి. ఓకేనా? సమ్ టైమ్స్ మనకి స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ రివర్స్ ట్రేడ్ తీసుకుంటాం. రివర్స్ ట్రేడ్ తీసుకున్నప్పుడు అది హిట్ అవుతుంది. ఓకేనా? అండ్ ఆల్సో సమ్ టైమ్స్ మనకి టార్గెట్ కి రాకుండా స్టాప్ లాస్ కి పోకుండా లాస్ట్ లో క్లోజ్ అనే డేస్ కూడా ఉంటాయి. ఓకేనా? అవి కూడా కన్సిడర్ చేయాలి. మనం అన్ని కూడా కన్సిడర్ చేయాలి. ప్రాఫిట్ వచ్చినప్పుడు మాత్రమే చూపించడం జరగదు. మనము లాస్ వచ్చినా కూడా మనము చూపిస్తాము. ఓకేనా? ఈ రోజు మనకి లాస్ వచ్చింది. టార్గెట్ హిట్ అవ్వలేదు, స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. బట్ కానీ లాస్ లో క్లోజ్ అయినా కూడా అది లాస్ గానే మనం చూపిస్తాము. ఓకేనా? ఇవన్నీ కూడా మీరు గమనించాలి. ఓకేనా? నేను ఎంత నీట్ గా క్లియర్ గా చెప్పాను చూడండి. ఇక్కడ ఫస్ట్ టార్గెట్ పాయింట్స్ మాత్రమే మీరు పెట్టుకుంటే 485 పాయింట్స్ వస్తాయి. లేదు మీరు ట్రేడింగ్ చేసుకుంటారంటే మొత్తం 1700 పాయింట్స్ వరకు మీరు గెయిన్ చేసేదానికి ఛాన్స్ అనేది ఉంది. ట్రైలింగ్ అనేది నేను ఎవరికి కూడా సజెషన్ చేయను. అది వాళ్ళ ఓన్ డెసిషన్ అనేది వాళ్ళకు ఉంటుంది. అండ్ అలాగే ఫస్ట్ టార్గెట్ వరకు మాత్రం పెట్టుకోండి అని నేను చెప్పగలను. అండ్ ఆల్సో నేను ఫస్ట్ టార్గెట్స్ ఒక్కోసారి 200 పాయింట్స్, 300 పాయింట్స్, 400 పాయింట్స్ కూడా ఉంటాయి. సో అలాంటప్పుడు అన్ని పాయింట్స్ వరకు మేము ఉండలేము. ఎందుకంటే స్టాప్ లాస్ కూడా చాలా హెవీగా ఉంటుంది అప్పుడు. సో కాబట్టి మాకు అన్ని పాయింట్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు 100 పాయింట్స్ రాగానే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు 150 పాయింట్స్, 200 పాయింట్స్ అది ఎవరి విష్ వాళ్ళకి ఉంటుంది. ఎవరి మైండ్ సెట్ ని బట్టి వాళ్ళు క్లోజ్ అనేది చేసుకోవచ్చు ట్రేడ్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఆల్సో ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఉంటుంది. ఇది గమనించగలరు. ఎవరికైనా కూడా మన ప్రీమియం సర్వీస్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది. నాకు జస్ట్ హాయ్ అని పింగ్ చేయగలరు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. బాయ్.